Kotti Prakasham Ji.
DJ Vijay Rock in the mix. DJ వెలుగులతో వెన్నెల కురవాల ఊరువాడ రంగులతో పండగ జరపాల ఊరువాడ రంగులతో పండగ జరపాల మబ్బుల్లో తారలే బాజామో పించాల ఉన్నమిలో చెంగుడే వాసన మవ్వాల దేవుడిలా పవర్షాలు తీర్పులుగా హారతులిచ్చి పండగ జరపాల జనార్దన్ గర్భుల్లో
వైర్లు ఉన్నాయి కదా అందుకని మళ్ళీ తీస్తాడు. తీసాడమ్మా Song mixed by DJ Club. నేను ఎక్కువ చేయాలా Song mixed by DJ Club. భయపడతారు నేను పెడతాను.
DJ Vijay Rock in the mix. చర్చిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గంట ఖండిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గంట చర్చిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గంట ఖండిస్తూ ఉన్నది జనసేన జెండా This song will be mixed by DJ Steve జెండా పక్కన లైట్
ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. మీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలంగా చెట్టు
ఉందా ఏడా కృషి సరే బీజేపీ నాయకురాన్ని మాట్లాడాల్సిందిగా కోరుతాం. కలిసి మేము కూడా దీంట్లో భాగమైనందుకు అలా మీకు నమస్సుమాంజలి. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఒక సంవత్సరం కూటమి పాలన గత ఏడాది 164 సీట్లతో బీజేపీ, టీడీపీ, జనసేన ప్రజల నుంచి భారీగా మెజారిటీతో సీట్లను కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం సంక్షేమ పథకాలు పింఛన్ గత వైసీపీ ప్రభుత్వం 2,00,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. 1000 రూపాయలు ప్రచారంలో చెప్పిన హామీ ప్రకారం 4,000 రూపాయలని ప్రతి ఇంటికి గడప గడపకు చంద్రబాబు నాయుడు గారు చేర్పిస్తున్నారు. అన్నా క్యాంటీన్లను 200 పైగా తెరిచి పేద ప్రజల ఆకలిని నింపుతున్నారు. దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లను ఇస్తున్నారు. ఉచిత ఇసుక హామీని అందిస్తున్నారు. అదేవిధంగా రోజు బాబు అంబులెన్స్ వస్తుందేనా? ఈ అమరావతికి బీజేపీ నుంచి 15,000 కోట్ల నిధులను మన కూటమి ప్రభుత్వం సాధించుకోగలిగింది. పోలవరానికి 12,000 కోట్ల నిధులను సాధించుకోగలిగింది. అనేక పరిశ్రమలను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో దాదాపు మన రాష్ట్రానికి 50 పైగా వచ్చాయి. దీనివల్ల 5 లక్షల పైగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారు. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే బీసీ సంక్షేమానికి 39,000 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 18,000 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 7,500 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 4,000 కోట్ల నిధులను కేటాయించారు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు తల్లికి వందనాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. జై బీజేపీ, జై టీడీపీ, జై జనసేన. కూటమి ప్రభుత్వం ఈ రోజు గూడూరు నియోజకవర్గంలోని ప్రీతమ శాసనసభ్యులు పాసం సునీల్ గారి నాయకత్వంలో ఈ విజయోత్సవ ర్యాలీ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం శుభార్పణలు అందిస్తుంది. ఏదైతే సూపర్ 6 పథకాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీలు నెరవేర్చబోతుంది. మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆశీస్సులతో ఈ రాష్ట్రం సువర్ణ అక్షరాలు దొరకబోతుంది. అదేవిధంగా మన గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో స్థానిక సంస్థలతో మన స్థానిక సంస్థల్ని ఆయన పరిష్కరిస్తూ నిత్యం ప్రజల్లో ఉంటూ ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం తరఫున మరొకసారి ఈ యొక్క ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన. రెడ్డి గారు ఈరోజు సంవత్సరం రోజులు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు ముందుకు వెళ్తామని ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ఆయన ప్రారంభించారు. ఈ రోజు తల్లికి వందనం కార్యక్రమం కూడా ప్రారంభమైంది. స్థానికంగా ఏ సమస్య వచ్చినా నేను అందరూ నిలబడే ఏకైక వ్యక్తి మన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారిని తెలియజేస్తున్నారు. ఏ సమస్య వచ్చినా ఆయన పరిష్కరిస్తారు. ఆయన కార్యకర్తలు నాయకులు వెంటండి ముందుకు నడిపిస్తున్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నాయంటే అది సునీల్ కృషి అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ సహకరించినందుకు ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఒక 5 నిమిషాలు మాట్లాడతాను, వెళ్ళిపోదాం. చాలా ఇబ్బంది పెట్టాను అందరినీ. ముందుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, కార్యకర్తలకి, నాయకులకి అందరూ కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన సత్తాని ఈరోజు గూడూరు నియోజకవర్గంలో మా కేంద్రం నిరూపించిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇక్కడ ఎవరు కూడా పెద్ద సినిమా యాక్టర్ రాలేదు, లేదా పెద్ద వేరే పదవులు ఉన్న వాళ్ళు రాలేదు. కేవలం సహజంగా మీతో ఉండే మీ ఎమ్మెల్యే, మీతో ఉండే మీ నాయకులు, మా నాని గారు తప్ప ఎవరు కూడా ఇక్కడ ఎవరు రాలేదు. అయినప్పటికీ మా క్యాడర్, మా పార్టీ క్యాడర్, బీజేపీ క్యాడర్, జనసేన క్యాడర్ ఈ యొక్క విజయోత్సవ ర్యాలీని 1 సంవత్సరం పరిపాలన పూర్తయిన సందర్భంగా విజయోత్సవ ర్యాలీని జయప్రదం చేసినందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను చెప్పేది ఒకటే, గూడూరు నియోజకవర్గం ఎన్డీఏ అడ్డ, దీంట్లో రెండో మాట లేదు. బీజేపీ
మాటని ఖచ్చితంగా పాటించే ప్రభుత్వం మన కుటుంబ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీళ్ళ సహాయ సహకారాలతో సంవత్సరం రోజులు చంద్రబాబు నాయుడు గారు, మన నాయకుడు, యువ నాయకుడు, రాబోయే రోజుల్లో మన నాయకుడు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలించారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ రోజు కొంతమంది మొన్న మీటింగులు పెట్టి తెలుగుదేశం పార్టీ హయాంలో ఏమీ జరగలేదంట, ఈ సంవత్సరం రోజుల్లో ఏమీ జరగలేదంట. నేను చెప్పేది ఒకటే, ఎక్కడో వద్దునైనా నా గూడూరు నియోజకవర్గంలో అస్తవ్యస్తంగా ఉన్న R&B రోడ్డుని గెలిచిన వెంటనే చేసిన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా చెప్తున్నా. ఈ రోజు ప్రతి గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ఈరోజు NRI వర్కులు కోట్లకు జరుగుతున్నాయని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం ఈ రోజు మేమందరం కూడా. అలాగే ప్రతి చెరువు కూడా మరమ్మతులు ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ జరుగుతున్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రానికి ఒక విజన్ ఉన్న లీడర్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ ఆత్మాహుతి దళాలం అని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఈ రోజు ఈ కేడర్ తమాషా విషయం కాదు, ఇంతమంది వచ్చారంటే ఇది ఒక చరిత్ర. గూడూరులో ఒక చరిత్ర. సంవత్సరం రోజుల పరిపాలనలో ఇంతమంది ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఈ విధంగా వచ్చారంటే నిజంగా ఒక చరిత్ర. నా అదృష్టం కూడా మీలాంటి వాళ్ళ సహాయ సహకారాలతో నేను శాసనసభ్యుడినైనా మీ అందరి ధర్మం ఏదన్నా అప్పుడప్పుడు కోపడైనా మాట్లాడుంటే క్షమించమని చెప్పి వేదిక మీద నాయకులందరూ కూడా తెలియజేస్తున్నా. వేదిక నుండి కార్యకర్తలకి, నాయకులకి, మహిళా నాయకులకు కూడా క్షమాపణ తెలియజేస్తున్నా. కడుపు మండి మాట్లాడతాం తప్ప వేరే విధంగా ఉండదు. ఎందుకంటే మీకు సత్తా ఉంది, ఈరోజు నిరూపించారు. ఆ రోజు నేను మాట్లాడబోయి ఈరోజు నిరూపించరు మీరు. మొన్న మహిళా మీటింగ్ కూడా బ్రహ్మాండంగా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గూడూరులో జరిపించారు. మా మహిళా నాయకురాలు అందరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజు కూడా మా నాయకులు, వేదిక మీద నాయకులు, వేదిక కింద నాయకులు, అలాగే వెనక భాగంలో నాయకులు అందరూ కూడా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యకర్తల్ని క్యాడర్ని తరలించారంటే నిజంగా ఇది తెలుగుదేశం పార్టీ పూర్వజన్మ సుకృతం, అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు ఇప్పుడే గూడూరు మున్సిపాలిటీలో 70 లక్షల రూపాయల సెంట్రల్ లైటింగ్ కూడా శంకుస్థాపన చేశారు మీ అందరి యొక్క సహాయ సహకారాలతో. అలాగే 5 కోట్ల వర్క్ సిమెంట్ రోడ్లు కూడా మన హాస్పిటల్ దగ్గర కూడా శంకుస్థాపన చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ రోజు గూడూరులో ఏ మూలకెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా, ఏ మునికివాడికి వెళ్ళినా, ఏ దళిత వాడికి వెళ్ళినా, ఏ బీసీ కాలనీకి వెళ్ళినా, ఏ ఎస్టీ కాలనీకి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన్ని వేసిన రోడ్లు తప్ప ఇంకెక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక్క రోడ్డు కూడా వేసినటువంటి దాఖలాలు లేవని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా. ఆ రోజు నేను చైర్మన్ గా ఉన్నప్పుడు మా పెద్దలందరూ కూడా కౌన్సిలర్స్ గా ఉన్నారు. అలాగే అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఈ గూడూరు అభివృద్ధి చెందిందని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నా. మళ్ళీ మా కేడర్ తెలియజేస్తున్నా, అయ్యా గూడూరు నియోజకవర్గంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి ఆగిపోయింది ఉన్నారు. ఇది మన పాపం కాదు నాయన, ఇది కాంగ్రెస్ వాళ్ళ పాపం. అప్పుడు కట్టినటువంటి కాంట్రాక్ట్ సీడ్లు చేసి పంపించేశారు అప్పుడు కాంగ్రెస్ నాయకులు. అదేమంటే మన పని చెప్తారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3 సార్లు టెండర్ పెట్టించా. ఎవరు వస్తారయ్యా, పాత ఎస్టిమేట్లు వేసి మళ్ళీ చేయమంటే ఏ కాంట్రాక్ట్ కూడా ముందుకు వచ్చే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టిస్తారని చెప్పి హామీ ఇచ్చారు. దాంట్లో ఖచ్చితంగా ఫ్లైఓవర్ బ్రిడ్జి మళ్ళీ డబ్బులు మంజూరు చేయించి కట్టిస్తామని చెప్పి కూడా గూడూరు ప్రజలకు నేను తెలియజేస్తున్నా. దాంట్లో రెండో మాట లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అందరూ అనుకుంటున్నారు ఏందయ్యా ఫ్లైఓవర్ బ్రిడ్జి, అట్లాగే 2 పూట్ల నీళ్లు ఇస్తామని చెప్పా. త్వరలో 1 నెల 2 నెలల లోపల 2 పూట్ల కూడా టౌన్ లో నీళ్లు ఇస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. దాంట్లో రెండో మాట లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా అందరు ఆశ ఆకాంక్ష మన గూడూరుని నెల్లూరులో కలపాలని చెప్పి అప్పుడు కూడా చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం, ఎప్పుడు చెప్తుంటాం. ఖచ్చితంగా మొన్న కూడా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మంత్రులతో మనం మాట్లాడారు. ఆనం రామానాయుడు రెడ్డి గారితో, నారాయణ గారితో కూడా డిస్కస్ చేశారు. త్వరలోనే ఒక మంచి తీపి కబురు మనందరికి అందుతుందని చెప్పి అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మనం ఒక మాట చెప్పిన తర్వాత ఖచ్చితంగా అది మనకి లాస్ అయినా రాజకీయంగా నాకు ఇబ్బందే అయినా నా రాజకీయ సంగతి పక్కనుంటే నా గూడూరు ప్రజల మనోభావాలు, నా గూడూరు ఉద్యోగస్తులు
మనోభావాలు నాకు అవసరం కాబట్టి నేను సంపూర్ణంగా 3 నిధుల్లో కలిపేందుకు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే మొత్తం 16,347 డిఎస్సి పోస్టుల్ని ఫిలప్ చేసిన మగాడు మా నారా లోకేష్ బాబు గారు అని ధైర్యంగా చెప్తున్నాం. మీరు 5 సంవత్సరాల్లో ఏం పీకారు, ఏమి నాకారని చెప్పి అడుగుతున్నా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని. మీరు ఏం చేసినటువంటి దిక్కులు లేవు. ఏదో ఇప్పుడు వచ్చి మేము ఏదో మంది చించాం పుడిచాం అని మాట్లాడుతున్నాం. మీరేమిటి చెత్తలా పొడవలా ఏదైనా చించినా పుడిచినా అది తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ అని చెప్పి నేను ధైర్యంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ దీపం పథకం కింద 3 సిలిండర్లు ఉచిత సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మనం శ్రీకారం చుట్టామని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే పెన్షన్ 1000 రూపాయలు పంచినటువంటి ఏకైక మొగాడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం మనందరం కూడా. అట్లాగే ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసే మొగాడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నా. ఈరోజు విద్యా విధానంలో అనేక మార్పులు తెచ్చి పేద విద్యార్థులకి అందరూ కూడా బ్రహ్మాండమైన విద్యని చెప్పాలని ప్రతి సబ్జెక్టుకి ఒక ఉపాధ్యాయులు ఉన్నారని చెప్పి ఈరోజు శ్రీకారం చుట్టినటువంటి నారా లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఎన్నో పరిశ్రమల్ని ఈ రాష్ట్రానికి ఆహ్వానించినటువంటి నారా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నిజంగా పవన్ కళ్యాణ్ గారు మీకు తెలుసు, ఈ యొక్క స్మగ్లింగ్ బియ్యాన్ని అరికట్టినటువంటి మగాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ బియ్యం కూడా అమ్ముకునే స్థాయికి వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చారని నేను తెలియజేస్తున్నా. నేను చెప్పేది ఒకటే, ఈరోజు చెప్పిన విధంగా తల్లికి వందనం ఆల్రెడీ ఖాతాలో పడిపోయింటుంది. చాలా మంది ఖాతాలో పడుతుంది. ఈరోజు తల్లికి వందనం చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన ఒక బిడ్డ అయితే 15,000, 2 బిడ్డలు అయితే 30,000, 3 బిడ్డలు అయితే 45,000, 4 బిడ్డలు అయితే 60,000 రూపాయలు అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. అలాగే ఫస్ట్ క్లాస్ లో చేర్చిన వాళ్ళకు కూడా, అడ్మిషన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు 15,000 పడేటువంటి కార్యక్రమం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినటువంటి విద్యార్థులకు కూడా ఈరోజు 15,000 పెట్టినటువంటి పరిస్థితిని నేను తెలియజేస్తున్నా. అట్లాగే 203 అన్నా క్యాంటీన్ పెట్టినటువంటి ఏకైక మగాడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి ధైర్యంగా తెలియజేస్తున్నాం. 3లో కూడా ఒక అన్నా క్యాంటీన్ మనం ఓపెన్ చేసుకున్నామని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ముందు చేసినటువంటి ఏకైక మగాడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క గూడూరులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది కూడా ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తున్నా. మనందరికీ కూడా మోడీ గారు అండ ఉంది కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రం ఈ విధంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను తెలియజేస్తాం. మనందరం కూడా మోడీ గారికి ధన్యవాదాలు తప్పట్ల ద్వారా తెలియజేస్తున్నాం. అట్లాగే మనకి ఈ రోజు కూడా ఒక సొంత తమ్ముడుగా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడుగా ఈ రోజు యువత గుండెల్లో ఈ రోజు నిప్పు కనగర నిప్పు మా పవన్ కళ్యాణ్ గారి యొక్క పూర్తి సహాయ సహకారాలు ఈ రోజు మా ఎన్డీఏ కుటుంబం ఉన్నాయని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఆ బిడ్డలు పట్టిన జెండా దించే పరిస్థితి లేదు. గతంలో మన పార్టీ వాళ్ళకు ఉండింది ఆ సంస్కృతి. ఈ రోజు జనసేన పార్టీ బిడ్డలు నా ఎలక్షన్స్ లో పట్టిన జెండాను ఎక్కడ దించకుండా చివరి వరకు ఉన్నారు ఆ బిడ్డలు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ బిడ్డలందరూ తెలియజేస్తున్నా, బాబు మీరు నాకు ఎలక్షన్ లో పనిచేశారు, మీ అందరి సహాయ సహకారాలతో నేను గెలిచా, దయచేసి మీరు రాండి వచ్చి పనులు చేసుకోమని చెప్పి మా జనసేన బిడ్డలకు అందరూ కూడా నేను పేరున నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఎన్నిసార్లు జిందాబాద్ చెప్పినా మనకు నిజంగా ఆయన చేసిన సహాయం మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు నేరుగా జైలుకి వెళ్ళి జైల్లో పరామర్శించి బయటకు వచ్చి నేను ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాను ధైర్యంగా చెప్పండి ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి తెలుగుదేశం పార్టీ అంత తేలిక పార్టీ కాదు. ఎవరున్నా ఎవరు లేకపోయినా ఒక కార్యకర్తున్నా ధైర్యంగా జనాలతో మోడుకునేటువంటి క్యాడర్ తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా మా చిలకూరు మండలంలో, వాకాడు మండలంలో మాకున్నంత పేద క్యాడర్, మధ్యతరగతి క్యాడర్, మిగతా దగ్గర ఒక రకంగా ఉన్నా ఈరోజు వాకాడులో కానీ చిలకూరులో కానీ బ్రహ్మాండమైనటువంటి
ఈరోజు వచ్చే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే పేదవాళ్ళు డబ్బున్నోళ్ళు లేరు నాయనా. ఎన్డీఏ గవర్నమెంట్ చెప్తున్న అందరికీ డబ్బున్నోళ్ళు మనతో లేరు, మనతో పేద మధ్యలో ఉన్నారని చెప్పి నేను మళ్ళీ మీకు తెలియజేస్తున్నా. కాబట్టి వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు మా పైన పెట్టారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కార్యకర్తల జోలికొస్తే తాట తీస్తానని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నా. మా కార్యకర్తల జోలికి వచ్చిన గతంలో మా కార్యకర్తల భూముల్ని అన్యాయంగా పెరుగుకోనున్నా అవన్నీ కూడా మీకు ఇప్పిస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అవన్నీ కూడా మా దృష్టి తీసుకురామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో పేదవాళ్ళ భూముల్ని రొయ్యలు సాగు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా నేను తెలియజేస్తున్నా. దయచేసి మీ భూముల్ని మేము పేదలు ఎవరైతే ఉన్నారో పేదలకు ఇచ్చేయండి. లేకపోతే గవర్నమెంటే వచ్చి మీ పైన పీడీ యాక్ట్ చట్టం పెట్టి అవన్నీ కూడా పేదవాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్పి మళ్ళీ నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు బతికింది మా పేదవాళ్ళ భూములతో అని చెప్పి నేను తెలియజేస్తున్నా. సిలికా ఎవరిదయా? సిలికా ఏమన్నా మన మొత్తాలు సంపాదించారా? సిలికాని కోట్లు గడించారు కోటేశ్వరులు. పోయినసారి ఎందుకు చెప్తామంటే పేదలు ఒక్కడు కూడా సిలికా లేవు. మనం అక్కడ పని చేసుకుంటాం, మనం మూటెత్తుకుంటాము, లేకపోతే జల్లెడు పడతాం తప్ప మన ఎవరికి భూములు లేవు. అంటే మనం కూడా ఉన్నాం కదా, మన తాతలు మనకు కూడా రాసేయాలి కదా. కానీ మన తాతలు కూడా వాళ్ళు లోపరుచుకొని వాళ్ళ పేరు మీద రాయించుకొని అన్ని సిలికా భూములన్నీ వాళ్ళే, వేరే వాళ్ళు ఉండరు. పేదవాడు ఎవడు ఉండు. అదేమని అడిగితే పోయినసారి బలవంతం కేసులు పెట్టి వచ్చాను కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఆ విషయంలో కూడా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారి దృష్టికి, అలాగే పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకుపోయినామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మీ అందరికి కూడా పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎన్డీఏ మిత్రులందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనం చేసిన పనిని మీరు ఊళ్ళో చెప్పండి. పోయినసారి మనం చెప్పగొడిపినాం. పోయినసారి మనం ఎన్నో పనులు చేశాం, వేల కోట్ల పని చేశాం. ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు 9 కోట్ల నుంచి 10 కోట్లు తీసుకొచ్చాం. కానీ చెప్పేటువంటి పరిస్థితి ఎవరికి కూడా లేదు. చేసిన పనులు మీ గ్రామాల్లో లింక్ రోడ్లు వేయించాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళిత యాజమాన్య కార్యక్రమాన్ని పెట్టి ప్రతి దళిత వాళ్ళ సిమెంట్ రోడ్లు, అలాగే రైల్స్, నీళ్లు ఇచ్చాం. కానీ ఎక్కడ కూడా మన వాళ్ళు చెప్పుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా చెప్తున్నా, మొన్న నేను ఒకటే చెప్పా మా కార్యకర్తలకి, టీఎస్ గారిని చెప్పా, మీరు ఈ విధంగా ఉంటే స్థానిక సంస్థ ఎలక్షన్స్ అవ్వదు, కష్టం అవుతుంది. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా గూడూరులో స్థానిక సంస్థ ఎలక్షన్స్ ని తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు మీ ఉత్సాహం చూస్తుంటేనే నిజంగా నాకైతే కన్నీళ్ళు వస్తున్నాయి. ఇంత క్యాడర్ ఉంది, ఇంత మా గూడూరులో అని చెప్పి ఎక్కడ సరే ధైర్యంగా ఈరోజు నేను చెప్పే పరిస్థితి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీరు ఎంతమంది సర్పంచ్లు అవ్వాలా, ఎంపీటీసీలు అవ్వాలా, జడ్పీటీసీలు అవ్వాలా, రాబోయే రోజుల్లో కూడా ఎమ్మెల్యేలు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మనందరినీ కూడా నేను కోరుకుంటున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి నా క్యాడర్, నా బీజేపీ క్యాడర్, నా జనసేన క్యాడర్, నా తెలుగుదేశం పార్టీ క్యాడర్ నాకున్నంత వరకు నాకైతే ఇక్కడ తిరుగులేదని చెప్పి ధైర్యంగా గుండె చేసుకుని చెప్తాను నేను. ఎందుకంటే ఈ కాదు ఈ ఆదరణ కాదు, ఇంతకన్నా ఆదరణ అవసరం లేదు. ఇదే తెలుగుదేశం పార్టీ సత్తా, తెలుగుదేశం పార్టీ క్యాడర్ సత్తా, నందమూరి తారక రామారావు గారు కార్యకర్తలకు ఇచ్చిన భరోసా అని చెప్పి నేను ధైర్యంగా తెలియజేస్తాను అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఇంకా కూడా కొన్ని గ్రామాల్లో మాకు ఎలక్షన్ చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ కూడా కొంతమంది మా దగ్గర రావట్లే. నేను చెప్పేది ఒకటే, దయచేసి అందరికీ ఎలక్షన్ చేసిన ప్రతి ఒక్కరూ ధైర్యంగా మా దగ్గర రావచ్చు. ఇక్కడ వేదిక మీద నాయకులు ఉన్నాం, మాతో వచ్చి మీరు మాట్లాడవచ్చు. మీరు మధ్యలో ఎవరన్నా నాయకులు అడ్డం పెడితే ఏ మొహమాట అయితే పక్కన పెట్టండి. నేరుగా వచ్చి మాతో మాట్లాడితే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను నాయకుల మనిషిని కాదు, నేను నా కార్యకర్తల మనిషినే, నా పేద కార్యకర్త మనిషిని అని చెప్పి నేను మళ్ళీ నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి వచ్చే అవకాశం, సంవత్సరం రోజులు పూర్తి అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. అంటే మహా అనుకుంటే ఇంకా 3.5 సంవత్సరం. ఈ 3.5 సంవత్సరంలో మేము ఈ గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో, ఏది ప్రయారిటీ ఇవ్వాలో అవన్నీ కూడా రాసేయమని చెప్పి నేను కోరుతున్నా. అలాగే దయచేసి అందరూ తెలియజేస్తున్నా, బీజేపీ వాళ్ళని, జనసేన వాళ్ళని మనం గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు నిలబడ్డారు, మనకి ఆపద సమయంలో మనతో ఉన్నారు. కాబట్టి మనం కలుపుకోబోమని చెప్పి మీ అందరూ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ రోజు బ్రహ్మాండంగా ఈరోజు సరస్వతి దేవి నుండి ఇక్కడ దాకా కూడా కొన్ని వేల మంది ప్రజల్ని తరలించినటువంటి మా నాయకులు, వేదిక మీద
మళ్ళీ మా తమ్ముడు పడుతున్న పార్టీ వాళ్ళతో చూడండి మా సత్తాన్ని ఈ రోజు చూపించినందుకు నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకైతే మీ నాయకుల గురించి నేను మాట్లాడినాయా, మీరు సత్తా చూపించేసారు ఈ రోజు. కాబట్టి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఏ కార్యక్రమం చేసినా అధికారంలో ఉన్నాంలే మనకేమవుతుందని వద్దు, అధికారంలో ఉన్నా మనం చేసిన ప్రతి కార్యక్రమం పేదవాడి దగ్గరికి వెళ్ళాలో, పేదవాడికి చేరాలో. ఎందుకంటే మనం లంగా ఉండేశారు పేదవాడు, కాబట్టి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం చెప్పిన సూపర్ 6 అన్ని కూడా చేస్తాం. ఎందుకంటే పైన మోడీ గారి సహాయ సహకారాలు మనకుంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పూర్తి సపోర్ట్ మనకుంది. కాబట్టి ఖచ్చితంగా మనం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, దీని తర్వాత మళ్ళీ విజయవాడలో మాకు మీటింగ్ ఉంది. ఇక్కడ నుంచి మేము కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. చాలా సంతోషం. నిజంగా మేము మీటింగ్ పెడితే ఇంతమంది అంటే నాకే అర్థం కాక, ఎవరన్నా పెద్ద పెద్ద నాయకులు వస్తే వస్తారు, కానీ మా వాళ్ళు అంతా పేదలు మధ్యతరగతి కుటుంబాలు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ రోజు బ్రహ్మాండంగా ఈ ప్రోగ్రామ్ లో కోఆపరేట్ చేసినటువంటి పెద్దలు నానంకి నాగజయ్ గారికి, అలాగే పెద్దలు పులమశరణ గారికి, పెద్దలు మా కిషోర్ నాయుడు గారికి, పెద్దలు మా వినోద్ రెడ్డి గారికి, సర్వోత్తర్ రెడ్డి గారికి, జలీల్ గారికి, అలాగే రాజశేఖర రెడ్డి గారు నిజంగా బ్రహ్మాండంగా అన్ని అరేంజ్మెంట్ చేసే రాజన్న కూడా జానకన్న కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా అందరికీ పెద్ద ఎలక్షన్స్ లో నాకు వచ్చి నేరుగా వచ్చి కోట మండలంలో మొగాడిగా నింపినటువంటి మా దశరెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నా. అలాగే వేదిక ఉన్నటువంటి మా రాజు గారికి, మా మదన్నకి, అలాగే మా విజయశేఖర్ అన్న ఎక్కడున్నాడో తెలియదు, మా విజయశేఖర్ అన్న కూడా ధన్యవాదాలు. ఓకే, ఇప్పుడే శుభార్తయ్య అందరూ కూడా తల్లికి వందనం అకౌంట్ లో పడిందని చెప్పి ఇప్పుడే చెప్పారు. మనస్ఫూర్తిగా జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు. ఇది సత్తా, ఎన్డీఏ సత్తా ఇదేం చెప్పి మరొకసారి మా నాయకుడు నిరూపించాడని చెప్పి నేను తెలియజేస్తూ, కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండండి. మేము ఉన్నాం, మీకు చివరి వరకు మీతో ఉంటాం. మా ప్రాణం ఉన్నంత వరకు క్యాడర్ని కాపాడుకునే బాధ్యత మా మిత్రులని చెప్పి మేము తెలియజేస్తూ, మరొకసారి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ పార్టీ ప్రెసిడెంట్లే కాదు, జిల్లా నాయకత్వం, అర్బన్ సంఘాల నాయకత్వం అందరూ కూడా కోఆపరేట్ చేశారు. ఎందుకంటే ఒక్క పని చేయాలంటే వాళ్ళొక్కరి వల్లే కాదు, మీ అందరి సహాయ సహకారం ఉంటేనే అది విజయవంతమైంది. కాబట్టి మా ట్రస్ట్ ఇన్ఛార్జీలు, మా యూనిట్ ఇన్ఛార్జీలు, మా బూత్ కమిటీ కన్వీనర్లు, మా జనార్దన వినియోగం చూస్తున్నాడు. అలా నీకు ధన్యవాదాలు అన్నా, నీకు మా సునీల్కి మనసుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే కష్టపడతారు, చెప్తే వింటారు, మా రోషంతో చేస్తారు, నా పైన కోపంతో. నా పైన కోపంగా ఉండండి, ఈ కార్యక్రమం విజయవంతం ఉంటాయి. నా పైన ప్రేమ ఉండి విజయవంతం కావు. కాబట్టి ఈ కార్యక్రమం సృష్టి అయ్యి తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఒక చరిత్ర అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మళ్ళీ కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి, దాంట్లో ఏం డౌట్ లేదు, రెండో మాట అని చెప్పి తెలియజేస్తూ, మనకి పూర్తి సహాయ సహకరించినటువంటి మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా బాగా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా సిఏలు, మా టౌన్ సిఏ గారు, మా ముఖ్యంగా మా చెప్పకూడదు మా రూరల్ సిఏ గారు, అలాగే మా కోట సిఏ గారు, మా చిలుకూరు ఎస్ఐ గారు, మా టూ టౌన్ సిఏ గారు, అలాగే మా ఏఎస్ఐ గారు, టౌన్ ఏఎస్ఐ గారు, అలాగే రూరల్ ఎస్ఐ గారు, మా టౌన్ ఎస్ఐలు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మహిళలందరూ కూడా మహిళా కమిటీకి పూర్తిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానమ్మా. ఏం మమ్మల్ని అనుకోవద్దమ్మా, నేను వేరే విధంగా మాట్లాడాను మీతో. మంచి బ్రహ్మాండ ప్రోగ్రాం చేశారు మీరు. కాబట్టి అందరూ కూడా సహాయం చేస్తూ ఈ కార్యక్రమానికి అన్ని విధాల పూర్తి సహాయ సహకరించినటువంటి మా నాయకుడు, ఈరోజు ఎమ్మెల్యేగా నేను ఉన్నానంటే మా గంగాప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై ఇండియా.